ఐదో వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చదవండి. యెహోవా సఫలపరచును, యెహోవా సఫలపరచును. దేనికి? ఈరోజు ఒక ప్రశ్న అడగమంటారా? ఎంతమంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? ఎన్ని కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? కప్పు లేనికి దానికి సదృశ్యం. ఇంటికి కప్పు లేకపోతే అన్ని దానిలోకి వస్తాయి. అదేదా? వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, రావాల్సినవన్నీ కూడా దానిలోనికి, అడ్డమైన పక్షులు ఏది కనబడుతుంది దానిలోనికి నివాసానికి యోగ్యంగా ఉంటుంది. ఆ ఇంటికి నువ్వెంత అందం అలంకరించుకున్నా, నువ్వెంత సౌందర్యాన్ని క్రియేట్ చేసినా, నువ్వెంత పేరు ప్రఖ్యాతులు ఆ ఇంటిలో వచ్చినా సరే, ఆ కుటుంబంలో ప్రార్థన లేదు అని అంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. నిందలు, అవమానాలు, బలహీనతలు, ఇలాగా అనేకమైనటువంటి స్థితులు ఉంటే వాక్యానికి అవిధేయులు అవుతాం, వాక్యాన్ని అవమానకరంగా జీవించే వారు ఉంటాం, లేకపోతే పాపాన్ని ప్రేమించే వారు ఉంటాం, అక్రమము అన్యాయానికి పరిగెత్తేటట్టు వారు ఉంటాం. కానీ అక్కడ దేవుని సన్నిధి, దేవుని సహవాసం అనేటువంటిది ఆ ఇంటిలో ఉండదు. ఏ ఇంట్లో? ప్రార్థన లేనింటిలో. మరి రోజు ఒకసారి మన గృహాలను పరిశీలన చేసుకుంటే, మరి మన గృహాలు దేనికి నివాస స్థలంగా ఉన్నాయి? ప్రార్థనకు నివాస స్థలంగా ఉన్నాయా? దేవుని కార్యాలకు నివాస స్థలంగా ఉన్నాయా? అల్లరుకును, తగాదాలకును, కొట్లాటకును, లేకుంటే పాపాలకును, పాప ఇష్టానికును, తాగుడుకును, నెమ్మది లేని జీవితాలకును, అన్యాయానికును, అక్రమానికును ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబాలు ఉన్నాయా? ఒకవేళ ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా కానీ దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే నీ కుటుంబంలో ఏముందో అక్కడ కనపడుతుంది. అందుకే అక్కడ అంటాడు కదా, నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరుచును. ప్రార్థన చేస్తున్నా కానీ అక్కడ అనేక మాటలు ఉన్నాయి. పై మాటల్లో ఆ మాటలను చూడగలిగితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. రక్షించబడ్డ నీవు, నీ రక్షణ ఉందో లేదో ఇప్పుడు తెలియదు. నేను రక్షించబడ్డాను ఎప్పుడో అని అంటున్నావు, కానీ ఆ రక్షణ ఎక్కడో ఉట్టికి తగిలించినట్టు, చెట్టుకు తగిలించినట్టు అక్కడ ఉన్నాము, రక్షించబడ్డాము అనుకున్నాం, కానీ అది వెళ్ళిపోయింది. ఇక అన్నాడు కదా, మేము ధ్వజమెత్తుచున్నాము. ఈరోజు ఏమి ధ్వజమెత్తుతున్నావు? దేని గురించి ఎత్తుతున్నావు? నిన్ను రక్షించిన దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? నీ కుటుంబంలో నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించిన దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? అది ఏది చేయలేకపోతున్నామనంటే ఆ రక్షణ కోల్పోయావు. ఆ ధ్వజం ఎత్తకుండా నాకెందుకులే అని సైలెంట్ గా ఉంటా ఉన్నావు. అందుకే మన ప్రార్థన సఫలత కనబడట్లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి రెండు చేతులు దేవుని స్తోత్రం చేద్దామా? కుటుంబ ప్రార్థన అవసరమా, అవసరం లేదా? ఏమండి? ఎప్పుడు చూసినా నా పిల్లలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా సంతానం అంటే ఆ సంతానంగానే ఉంటది. హల్లెలూయా. అందుకే కుటుంబ ప్రార్థన అంటే, అయ్యో ఆమె కుదరదయ్యా, ఆమె రాదయ్యా, రావాలి అంతే. కుటుంబ ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థనలోకి రావాలి. ఒకవేళ వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తము బయటికి వెళ్ళి రాలేకపోతే, ఒకవేళ అనివార్య కారణాల వల్ల రాలేకపోతే, లేదు ప్రార్థన ఆగిపోతే నష్టమే. మళ్ళా ప్రార్థన అయినాక బజార్లో తిరిగి, బజార్లో రచ్చబండ దగ్గర కూర్చొని ప్రార్థన అయినాక ఆకలి అవుతుంది అన్నం పెట్టన్నా పొరపాటు. అది
అదేనండి, ఒక టైము ఒక పద్ధతి అన్న తర్వాత ఆ టైము పద్ధతిని అక్కడ పాటించాలి. అందుకే కుటుంబ ప్రార్థన అంటే సంఘ ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు, సంఘ సహవాస ప్రార్థన వేరు. అన్నీ ఒకటే కాదు. అక్కడ చేసాక ఎక్కడ చేయాలంతే. ఇక్కడ చేయకపోతే లోపాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, అన్యాయాలు వస్తాయి, తగాదాలు వస్తాయి, లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఈరోజు కుటుంబాల్లో అదే కనపడుతుంది. ఏ కుటుంబంలో చూసినా ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచయం చేస్తున్నాం, ఇంటికి వస్తే అయ్యా నేను అనవసరంగా ఇంటికి వచ్చాను రా బాబు అని ఎడుతున్నావు. ఎందుకని? అక్కడ ఈ ఇంట ప్రార్థన లేదుగా. ఉందా? నీ ఇంట ప్రార్థన ఉంటే నీ ప్రార్థన సఫలత వస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నువ్వు చేసుకో, నాకు ఇప్పుడు కాదులే, నాకు మనసు లేదులే. దేవుడు కూడా అనొచ్చుగా, నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు, ఒక్క పావు గంట గాలి ఆపేస్తాను అన్నాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? ఊపిరి ఆపేసాడు అనుకో, నువ్వు ఐసీలు కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఊపిరి రాదు ఇక. అదేనండి, ఒక ప్రాముఖ్యమైన విషయాలు 3-4 విషయాలు. ఎందుకు ప్రార్థన సఫలత ఇస్తాడు, ఇచ్చిన కుటుంబాలు ఎలా ఉంటాయి అనేటువంటిది సమయాన్ని బట్టి 2-3 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. ప్రార్థించే కుటుంబాలలో కనబడేటువంటి లక్షణాలు కానీ, వారి కుటుంబాల్లో ఏం జరుగుతుందయ్యా? ఆదివారం గుడికి వెళ్తున్నాం కదా, బుధవారం శనివారం ఇలాగా ఎక్కడన్నా ప్రార్థన అంటే మేము వెళ్తాం కదా, అది ప్రార్థనే అనుకోవచ్చు. కానీ నీ ఇంటిలో ప్రార్థన చేస్తే, నీ కుటుంబంగా కూడి ప్రార్థన చేస్తే, నీ కుటుంబ సహవాసంగా కూడి ప్రార్థన చేస్తే అక్కడ జరిగేటువంటి ప్రధానమైన కారణం ఏంటయ్యానంటే, లాభం ఏంటయ్యానంటే దేవుని నామాన్ని కనపరుస్తాము. హల్లెలూయా. మొదట ప్రాధాన్యత దేవుడు నీ ఇంటిలో నువ్వు ఇచ్చినట్టుగా కనబడుతుంది. నా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి, నా బిడ్డలను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా ప్రయాణాలను, ఆరోగ్యాలు, క్షేమము, భద్రత ఇచ్చాడని